Hello friends, today Project Plastic Biochemistry team chasing works the future of sustainable science. Biochemistry is called as the future of sustainable science. దీంట్లో మా వాళ్ళు వర్క్ చేసింది దాని గురించి తెలుసుకుందాం. సో ప్రామినెంట్ రీసెర్చ్ వర్క్ వచ్చేసి లైక్ ఫ్రాస్ అనాలిసిస్ బై ఫీడింగ్ ప్లాస్టిక్. ఇది ఒక రీసెర్చ్ పేపర్ నుంచి మేము తీసుకున్నది. సో ఎప్పుడైతే మనకి ఆ గిలీడియో మెలోనెల్లా ఆ వ్యాక్స్ వార్మ్స్ అనేవి నార్మల్ ఫీడ్ తీసుకున్నప్పుడు దాని యొక్క ఫ్రాస్ యొక్క కన్సిస్టెన్సీ అనేది డిఫరెంట్గా ఉంది. అలాగే ప్లాస్టిక్ ఫీడ్ తీసుకున్నప్పుడు దాని యొక్క ఫ్రాస్ కన్సిస్టెన్సీ అనేది డిఫరెంట్గా ఉంది. సో పాలిఇథిలిన్ ఫీడ్ తీసుకున్న క్యాటర్పిల్లర్స్ లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ ఫ్రాస్ అనేది రిలీజ్ చేస్తున్నాయి 24 hours ఫీడింగ్ లో. సో దాంట్లో ఏముంది అని చెప్పి ఆ లిక్విడ్ ని అనలైజ్ చేస్తే తెలిసింది ఏంటంటే ఆ లిక్విడ్ లో గ్లైకాల్ అనే సబ్స్టెన్స్ లైక్ బ్రేక్ డౌన్ పాలిఇథిలిన్ అని చెప్పి ఆ యొక్క రీసెర్చ్ పేపర్స్ లో ఉన్నట్టుగా మనం ఒక రీసెర్చ్ పేపర్ లో చూడొచ్చు. ఆ తర్వాత ఈ ప్లాస్టిక్ పేపర్ లో లైక్ దీంట్లో ఒక ముక్కని ఒక పార్ట్ ని ఒక శాంపిల్ ని తర్వాత దాన్ని అనాలిసిస్ చేస్తే గ్రావిమెట్రిక్ అనాలిసిస్ చేసినప్పుడు సో దాంట్లో ఏంటి అంటే లైక్ దాని యొక్క వెయిట్ అనేది 92 మిల్లీగ్రామ్స్ మాస్ అనేది లాస్ అయింది 12 hours వ్యాక్స్ వార్మ్స్ అనేవి దాని యొక్క ఎక్స్పోజర్ లో. లైక్ ఇది ఒక పూర్తి ప్లాస్టిక్ పేపర్, దీని యొక్క పూర్తి వెయిట్ తీసుకున్నారు. సో 100 వ్యాక్స్ వార్మ్స్ రిలీజ్ చేశారు. 12 గంటల్లో 92 మిల్లీగ్రామ్స్ మాస్ అనేవి ఆ వ్యాక్స్ వార్మ్స్ అనేవి తినేసినట్టుగా రీసెర్చ్ పేపర్ లో తేలింది. సో అండ్ అది ఒకటి. అండ్ నెంబర్ 3 వచ్చేసి సలైవా ఇంక్యుబేషన్ ప్లాస్టిక్ ఫిలిం. సో ఇక్కడ మీరు దీంట్లో ఏంటి అంటే ప్లాస్టిక్ ఫిలిం తీసుకుని వ్యాక్స్ వార్మ్స్ యొక్క సలైవా అనేది గ్యాదర్ చేసి ఆ యొక్క ప్లాస్టిక్ పేపర్ మీద ఆ వ్యాక్స్ వార్మ్ సలైవా వేసినప్పుడు అన్ట్రీటెడ్ ఉన్నప్పుడు మనకి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో వచ్చిన ఇమేజ్, ట్రీటెడ్ గా ఉన్న దాంట్లో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో వచ్చిన ఇమేజ్. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ట్రీట్ చేసిన తర్వాత దాని యొక్క ఉపరితలం అనేది దాని యొక్క సర్ఫేస్ అనేది ఇక్కడ చాలా స్మూత్ గా ఉంది. ఇక్కడ చూస్తే ఘాట్లుగా ఉంది. సో సంథింగ్ ఆ ఎంజైమ్ అనేది దీని మీద యాక్ట్ చేయడం వల్లే కదా ఈ యొక్క వేరియేషన్ వచ్చింది అని చెప్పి ఈ రీసెర్చ్ పేపర్ చెప్తుంది. సో 3 డిఫరెంట్ రీసెర్చ్ పేపర్స్. వన్ ఈస్ ఫ్రాస్ అనాలిసిస్, దాంట్లో ఏముంది గ్లైకాల్. దాని తర్వాత గ్రావిమెట్రిక్ అనాలిసిస్, దాంట్లో ఎంత మాస్ అనేది తగ్గింది ఎంత టైం లోపల. దాని తర్వాత థర్డ్ వన్ వచ్చేసి దాంట్లో మన ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో చేస్తున్నప్పుడు దాని యొక్క సర్ఫేస్ అనేది ఎలా డిస్టర్బ్ అయ్యింది అనే దాని గురించి మొత్తం 3 రీసెర్చ్ పేపర్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అసలు వాట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ సలైవా, వ్యాక్స్ వార్మ్ సలైవాలో అసలు ఏముంది, అసలు దానికి కారణం ఏంటి అని చెప్పి సైంటిస్టులు ఆ యొక్క ఎంజైమ్స్ ఏమున్నాయి అని చెప్పి చూస్తే వాటిలో అన్నిటిలో కల్లా ప్లాస్టిక్ మీద ఎఫెక్ట్ చేస్తున్న 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ ని చూసారు. ఒకటి డిమెట్రా ప్లస్ సిబిలస్ అండ్ సెరస్ అండ్ కోరా. సో ఇక్కడ నేను ఇంతకు ముందు వరకు మీరు చెప్పిన వీడియోలో చూస్తే నేను డిమెట్రా అని చెప్పాను, కానీ దీన్ని ఇన్డెప్త్ స్టడీ చేసిన తర్వాత అర్థమైంది డిమెట్రాలో 3 పాలీపెప్టైడ్స్ ఉన్నాయి. ఇవి హోమోమెర్స్ అంటే ఒకదానితో ఒకటి సమానంగా ఉంటాయి. దీంట్లో ఇంకో 3 పాలీపెప్టైడ్స్ ఉన్నాయి. ఇవి సిబిలస్ చెందింది. ఒకటి డిమెట్రాకి చెందింది అయితే ఇంకొకటి సిబిలస్ చెందింది. సో ఈ మూడు మొత్తం 6 కలిపి ఒక కాంప్లెక్స్ ఎంజైమ్ కింద ఫామ్ అయింది. దీన్నే హెక్సామెరిన్ కాంప్లెక్స్. హెక్సా అంటే 6, మెరిన్ కాంప్లెక్స్ అంటే ఈ ప్రోటీన్ కాంప్లెక్స్ ని అలా అని చెప్తున్నారు అనమాట. దాని తర్వాత సెరస్, ఇది హోమోమెరిన్ కాంప్లెక్స్ అంటే దీంట్లో 6 పాలీపెప్టైడ్స్, డిఫరెంట్ పెప్టైడ్స్ బట్ సెపరేట్ పెప్టైడ్స్ బట్ ఒకే టైప్ ఆఫ్ పెప్టైడ్స్ సెరస్. అండ్ కోరా, ఇది ఇంకొక ఎంజైమ్. సో 3 డిఫరెంట్ టైప్స్ ఎంజైమ్స్ అనేవి మెయిన్ గా ప్లాస్టిక్ మీద వర్క్ చేస్తున్నాయని చెప్పి సైంటిస్టులు అనడం అయితే జరిగింది. సో వీటి యొక్క 3D స్ట్రక్చర్స్ ఉన్నాయి, దీని యొక్క సీక్వెన్సెస్ ఉన్నాయి, దీని యొక్క 3 డైమెన్షనల్ మొత్తం ఫుల్ డేటా అనేది ఉంది. సో దాని తర్వాత డిమెట్రా, ఈ డిమెట్రా ఏదైతే ప్లస్ సిబిలస్ ఉందో ఈ హెక్సామెరిన్ కాంప్లెక్స్ ఉంది కదా దీని గురించి మాట్లాడదాం. దీని గురించి మాట్లాడితే దీని యొక్క టోటల్ సైజ్ వచ్చేసి 78 కిలో డాల్టన్స్. అండ్ దీంట్లో ఇందాక చెప్పినట్టుగా
ఇవి సెల్ఫ్ అసెంబుల్డ్ కాంప్లెక్సెస్. సో ఏంటి అంటే సెల్ఫ్ అసెంబుల్డ్ కాంప్లెక్సెస్ అంటే లైక్ ఆ యొక్క పాలిపెప్టైడ్స్ అనేవి మనకి రైబోజమ్స్ అనేవి సింథసిస్ చేసిన తర్వాత వదిలేస్తే ఆ పాలిపెప్టైడ్స్ వాటికి అందరికి అవే ఒక కాంప్లెక్స్ గా ఫామ్ అయిపోతాయి అనమాట. దాని తర్వాత ఇవి యాక్చువల్ గా ఒరిజినల్లీ ఆక్సిజన్ క్యారింగ్ ప్రోటీన్స్. సో ఈ హీమోసయానిన్స్ ఫ్యామిలీకి దగ్గరగా రిలేటెడ్ గా ఉన్న ప్రోటీన్స్ అనమాట. సో వీటిని ఆక్సిజన్ క్యారింగ్ చేయడానికి యూజ్ అవుతాయి. బట్ ఇవి ఆక్సిడైజర్స్ అండ్ డీపోలిమరైజర్స్ పాలిథిన్ అనే క్యాపబిలిటీస్ ని కలిగి ఉన్నాయని చెప్పి సైంటిస్ట్ రీసెర్చ్ పేపర్లు అయితే మేము చదవడం జరిగింది. సో ఇక్కడ మీరు ఒకటి గమనించుకోవాల్సింది ఏంటంటే మిగిలిన ఎంజైమ్స్ కి ఈ టైప్ ఆఫ్ ఎంజైమ్ కి డిఫరెన్స్ వాళ్ళు పాయింట్ అవుట్ చేసి చెప్పింది ఏంటంటే ఇది ఆక్సిజన్ క్యారింగ్ కాంప్లెక్స్. సో మన ఇక్కడ ముందు రీసెర్చ్ పేపర్ లో చూసుకుంటే ఇక్కడ గ్లైకాల్ అనేది ఫామ్ అవుతుంది. మనకి పాలిథిలిన్ లో ఉండాల్సింది రెండు కార్బన్ ప్లస్ హైడ్రోజన్. గ్లైకాల్ లో ఇక్కడ ఒక ఇంకొక మాలిక్ ఆటం కూడా ఉంటుంది, అదే ఆక్సిజన్. బట్ ఈ పాలిథిలిన్ కాంపౌండ్స్ తిన్నప్పుడు ఈ లిక్విడ్ ఫ్రాస్ లోకి ఈ గ్లైకాల్ అనేది ఎలా వచ్చింది అనేది ఇక్కడ మెయిన్ క్వశ్చన్. సో ఇక్కడ ఇది ఆక్సిజన్ క్యారియింగ్ కాంప్లెక్స్ కాబట్టి ఈ ఆక్సిజన్ క్యారియింగ్ కాంప్లెక్స్ అనేది వాటి మీద వర్కౌట్ చేసి దాన్ని డిగ్రేడ్ చేసి ఆక్సిజన్ ని యాడ్ చేయడం వల్ల గ్లైకాల్ ఫామ్ అయింది. సో ఆక్సిజన్ యాడ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే every decomposition process is oxidative reductive reactions. సో in the oxygen carrying చేయడం వల్ల ఇది ఆక్సిడేటివ్ ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తుంది, అందుకు పాలిథిలిన్ డిగ్రేడ్ చేయగలుగుతుంది అని చెప్పి సైంటిస్టుల యొక్క మెయిన్ వాదన అనమాట. దాని తర్వాత మాలిక్యులర్ రిలేషన్. సో ఇందాక మీకు చెప్పిన దాని ప్రకారం పాలిఇథిలిన్ లో మనకి కార్బన్ హైడ్రోజన్స్ మాత్రమే రెండు ఆటమ్స్ మాత్రమే ఉంటాయి. ఇవి ఒక చైన్స్ లా లాంగ్ చైన్స్ లా ఉంటాయి. ఇక్కడ మన బి వ్యాక్స్ లో చూసుకుంటే ఇక్కడ ఒక ఇస్టర్ బాండ్ అనేది ఉంటుంది. ఇస్టర్ బాండ్ కి అవతల ఇవతల సేమ్ పాలిఇథిలిన్ లో ఉన్నట్టే CH2 మాలిక్యూల్స్ ఉండి మధ్యలో మాత్రమే బాండ్ ఉంటుంది. సో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తక్కువ మనకి ఈ బి వ్యాక్స్ లో. ఈ వ్యాక్స్ ని డిగ్రేడ్ చేయగలిగింది పాలిఇథిలిన్ ప్లాస్టిక్ డిగ్రేడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. The similarity of molecular structures between Bvax and polyethylene. And బాటిల్ నెక్ వచ్చేసి ఇవి ఎంజైమ్ అనేది ఒక రియాక్షన్ పాత్వేకి వెళ్ళినప్పుడు ఒక పాయింట్ దగ్గర దీని ప్రాసెస్ అనేది పడిపోతుంది. ఒక పాయింట్ తర్వాత నుంచి దాని తర్వాత నుంచి రియాక్షన్ అనేది జరగట్లేదు. సో ఎంజైమ్ అనేది ప్లాస్టిక్ డిగ్రేడేషన్ లో ఛాలెంజెస్ అనేది ఫేస్ చేస్తుంది. అండ్ స్లో డిగ్రేడేషన్ రేట్, హై ఎంజైమ్ ప్రొడక్షన్ కాస్ట్ అండ్ పొటెన్షియల్ టాక్సిసిటీ ఆఫ్ డిగ్రేడేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇది డిగ్రేడ్ చేయడం వల్ల వచ్చే ఇథిలిన్ గ్లైకాల్ అనేవి పొటెన్షియల్ టాక్సిసిటీ ఉంటుంది అండ్ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ అనేవి ఇక్కడ రెస్ట్రిక్ట్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఏం పాయింట్ అనేది డీటెయిల్ గా చెప్పాలి అనుకుంటున్నానంటే ఒకవేళ మనం ఈ ఎంజైమ్ లార్జ్ స్కేల్ లో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇది డిగ్రేడేషన్ స్లోగా చేసినా కానీ లార్జ్ స్కేల్ లో చేయించాలి. కానీ ఒక్కసారి డిగ్రేడ్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఎండ్ ప్రొడక్ట్ అనేది ఇథిలిన్ గ్లైకాల్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది టాక్సిక్ సబ్స్టెన్స్. ఈ టాక్సిక్ సబ్స్టెన్స్ అనేది ఇన్ రిటర్న్ మళ్ళీ రివర్స్ లో అదే ఎంజైమ్ ని డ్యామేజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో దీని మూలంగా ఈ బాటిల్ నెక్ స్టేజ్ దగ్గర ఈ ఎంజైమ్ రియాక్షన్ అనేది ఆగిపోతుంది అని చెప్పి ఇది అజంప్షన్. సో ఇంకా ముందుకు వెళ్దాం. దీంట్లో సలైవా ఎఫెక్ట్ ఆన్ ప్లాస్టిక్ ఫిలిం. దీంట్లో క్రోమటోగ్రఫీ ఆన్ గ్లీరియోమిల్లర్ సలైవాలో చూస్తే ఇక్కడ మనకి కొన్ని పీక్స్ అనేవి కనపడతాయి. సో ఈ కొన్ని పీక్స్ అనేవి ఏం చెబుతున్నాయి అంటే చెయ్యక ముందు ఇక్కడ మీకు ఇక్కడ డీటెయిల్ గా చూస్తే ఇక్కడ బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది, ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తుంది. అఫెక్ట్ చేసిన తర్వాత అఫెక్ట్ చేయకముందు ఈ పీక్ అనేది ఎప్పుడు వస్తుంది అయితే ఎప్పుడైతే మనకు కాంపౌండ్స్ లో మాలిక్యులర్ కాంపౌండ్స్ ఆక్సిజన్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఈ పీక్ అనేది వస్తుంది అనమాట. సో ఇది అండ్ డిఫరెంట్ పీక్స్ దగ్గర ఏ కాంపౌండ్స్ వస్తాయని చెప్పి ఈ యొక్క పిక్చర్ అనేది మనకు తెలియజేస్తుంది. సో నెగిటివ్ కంట్రోల్ అనమాట. సలైవా ఆఫ్ సైటియా అనే ఇంకొక ఇన్సెక్ట్ ఉంది, దాని యొక్క సలైవా కూడా పీ ఫిలిం మీద చూసారు, దానివల్ల ఏమేమి ఎఫెక్ట్ ఉందా అని చెప్పి. సో ఇది నెగిటివ్ కంట్రోల్ కింద పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ ఇది అన్ట్రీటెడ్ అండ్ ట్రీటెడ్ అండ్ నెగిటివ్ కంట్రోల్స్ అనేది 3 యూజ్ చేసి మనకి వచ్చిన పిక్చర్స్ ఇవి రీసెర్చ్ పేపర్స్ నుంచి. సో మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బయోకెమిస్ట్రీ టీమ్ ఏంటి అంటే
రేట్ ఆఫ్ ఎంజైమ్ డిగ్రేడేషన్ ఎంత, సో హౌ మచ్ ఇథిలిన్ గ్లైకాల్ అనేది ప్రొడ్యూసింగ్ అవుతుంది, వాట్ ఆర్ అదర్ బై ప్రొడక్ట్స్, ఇంకా అదర్ బై ప్రొడక్ట్స్ వస్తుంది. ఎందుకు మనకి ఇథిలిన్ గ్లైకాల్ అనేది కావాలి? ఇథిలిన్ గ్లైకాల్ ఈజ్ ఏ రా మెటీరియల్ ఫర్ సమ్ అదర్ ప్రొడక్ట్స్. సో దీన్ని మనం ఈ ఇథిలిన్ నుంచి ఈ లెవెల్ వరకు బ్రేక్ డౌన్ చేసి తీయగలిగితే మళ్ళీ ఇది ఒక ఇన్కమ్ సోర్స్ కింద అవుతుంది. సో దాని నుంచి వచ్చిన ఇన్కమ్ ని మళ్ళీ ఇంకా ఎక్కువ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేసి ప్లాస్టిక్ ప్రాబ్లమ్ అనేది సొల్యూషన్ చేయొచ్చు. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థీమ్ ఈజ్ బయోకెమిస్ట్రీ. ఎందుకంటే డిగ్రేడ్ అయిన తర్వాత వచ్చిన రా మెటీరియల్ ని యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద మార్చగలిగింది బయోకెమిస్ట్రీ టీమ్ అనమాట. సో ఇంకా ఫర్దర్ గా చూస్తే స్పెషల్ ఎంజైమ్స్ ని మనం యూజ్ చేయొచ్చు, దాంట్లో ఎక్సోన్యూక్లియసెస్ ని యూజ్ చేసి మనం ఎలాగా వేరే వేరే వాటిని అటాచ్ చేయొచ్చు అని చెప్పి దీని మీద ఒక రీసెర్చ్ అనేది ట్రై చేశారు, వేరే ఏం చేయొచ్చు అని. అండ్ అవి కాకుండా టైప్ 2S ఎంజైమ్ షిఫ్టెడ్ క్లీవేజ్, మనకి రిస్ట్రిక్షన్ ఎంజైమ్ లో కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంజైమ్స్ అనమాట. వీటిని యూజ్ చేసుకుని మల్టిపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ ని క్రియేట్ చేసి వాటిని అతికించడం కానీ దీని ద్వారా ఎలా చేయొచ్చు అని చెప్పి స్టడీ చేశారు. దాని తర్వాత కాస్ట్ ఎఫెక్టివ్ ప్రెసిషన్ ప్రోటోకాల్స్ ఫర్ మాలిక్యులర్ క్లోనింగ్ అని చెప్పి ఒక డిఫరెంట్ వే ఆఫ్ ప్రొసీజర్స్ అనేవి స్ట్రీమ్ లైన్ చేశారు. వీటిల్లో ట్రైజోల్ reagent method, mutated primer at 3' and the specificity of binding of cDNA, Gibson assemble and golden gate assembly and type 2S enzymes. ఈ డిఫరెంట్ టెక్నాలజీస్ ని యూజ్ చేసి లో కాస్ట్ లో మనం ఆ జీన్ ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు అని చెప్పి ఒక కంప్లీట్ ప్రోటోకాల్స్ ని చాలా ప్రోటోకాల్స్ ని అనలైజ్ చేసి కాస్ట్ ఎఫెక్టివ్ ప్రోటోకాల్స్ అని స్ట్రీమ్ లైన్ చేశారు. ఇట్ విల్ బి ఎ న్యూ different and best research paper for scientific biochemical community or biotechnological community. So this is this is everything about biochemistry. సో ఈ టైప్ ఆఫ్ ఇన్ డెప్త్ టాపిక్స్ అనేవి, సో దాని యొక్క ప్రూఫ్ అనేది ఒకటి జరుగుతుంది, దాని గురించి కంప్లీట్ అనాలిసిస్ అనేది బయోకెమిస్ట్రీ టీమ్ అనేది చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ.